రాష్ట్ర సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి సార్కు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీ పాదాలకు వందనాలు తెలియజేస్తున్నాను. చెప్పేది ఏమిటంటే, మరి గత కొన్ని రోజుల నుంచి మా నిరుద్యోగులైన మేము ఎంతో కష్టపడి చదువుకొని జాబ్స్ పడితే జాబులు మరి నోటిఫికేషన్ అయినటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేసి మాకు జాబులు వస్తాయని మేము ఎన్నో ఆశలు కలలు కన్నాం. కానీ ఈరోజు వరకు మాకు ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం, హాల్ టికెట్లు రిలీజ్ చేయడంతో మా యువత నిరుద్యోగులు కలత చెంది మూల కూర్చొని ఏడుస్తున్నారు. అదేవిధంగా నా చెల్లెల్లాంటి అక్కల్లాంటి వారు ఇళ్ళల్లో కూర్చొని ఏంది చదవపోతుమి, మా జీవితం ఏంది, మా ప్రణాళిక ఏంది, మాకు కొంచెం టైం ఇస్తే మేము చదువుకొని మంచి ఎగ్జామ్ రాసుకుంటాం కదా అని మూల కూర్చొని ఏడుస్తుర్రు, మానసికంగా కుంగిపోతుర్రు. భర్తలు వేధిస్తున్నటువంటి సమస్యలకు ఏం చెప్పుకోలేక మానసికంగా అదైపోతున్నారు. ఒక్కరు కాదు, రేవంత్ రెడ్డి సార్ 3 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు రోడ్డున పడి గుట్టకోడు అన్నట్టు మానసికంగా చనిపోతున్నారు. ఈ 3 లక్షల మంది కలిసి మేము పోరాటం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలని ఎంతో కంకణం కట్టుకొని రాత్రింబవలు నీళ్ళనక పగలనక మేము కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. ఈరోజు మా డిమాండ్లు మీ ముందు పెడితే మా డిమాండ్లు తిరస్కరించి మీ ఇష్టానుసారకంగా ఎగ్జామ్ కండక్ట్ చేశారు. మరి ఇవరిదాకా మరి మా పక్షాన రఘునందరావు సార్ మా గురించి మాట్లాడినాడు. దానికైనా స్పందించండి సీఎం సార్. ఏదో మీ మీద కక్ష కాదు, దేశం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒక విలువైనది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఒకప్పుడు వేల మందికి ఇండ్లు, జాబులు, ప్రతి ఒక్క సమస్య తీర్చబడ్డాయి. ఆ విధంగా మాకు కూడా న్యాయం జరుగుతుందని మేము నమ్ముకొని మీకు ఓట్లు వేసినాం సార్. ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్క ఆడపిల్ల ఆవేదన, దుఃఖం అవి మేము వర్ణించలేకపోతున్నాం. మా యువత ఎందుకురా ఈ జీవితం, మందు తాగి చచ్చిపోతే ఏందిరా అనే స్థితిలో ఉన్నారు. ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు హాల్ టికెట్ రిలీజ్ చేయగానే ఇంకా ఆగమాగమైపోతున్నారు, మానసికంగా కుంగిపోతున్నారు, వద్దురాయి జీవితం అనే స్థితికొస్తున్నారు. ఏ ఒక్క స్టూడెంట్కి ఏమైనా అయితే బాధ్యత వహించాల్సి వస్తుంది. దయచేసి మంత్రులకు, ఎమ్మెల్సీలకు, సీఎం సార్కు నేను విజ్ఞప్తిస్తున్నా. మా బాధను వినండి, మా గోసను వినండి, మేము పడుతున్నటువంటి సమస్యలను పరిష్కరించండి. ఇప్పటికైనా టైం ఉంది. దయచేసి మాకు ఆ సమయం ఇచ్చి 25,000 పోస్టులు ఇచ్చి సమయానికి మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయండి. చూడండి, ఒక్కొక్క యూట్యూబ్లో చెల్లెలు లాంటి వారు, అక్కలాంటి వారు ఎంత ఏడుస్తున్నారు, ఎంత బాధపడుతారు, కుంగిపోతారు. ఇంతకంటే ఏం చేస్తాం సార్? మీకు కాలు ముక్త అంటున్నారు, ఏడుస్తున్నారు, వేదన పడుతున్నారు, దుఃఖపడుతున్నారు. మా సమస్యలు పట్టించుకోనప్పుడు మా పరిస్థితి లేనిది. మిమ్మల్ని నమ్ముకొనే మీకు ఓట్లు వేసాం కదా. మా సమస్యలు వింటేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది. దయచేసి ఈరోజు
నా నిరుద్యోగులైనటువంటి ఇక్కడ సమస్య పరిష్కారం కాకపోతే ఢిల్లీకి వెళ్ళినారు. ఢిల్లీకి వెళ్ళి మా గోడు విప్పుదామంటున్నారు. ఇక్కడ రాష్ట్ర సీఎంను దగ్గర వినిపించుకుంటే ఏం కాలేదని ఈరోజు ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ దగ్గరికి మా సమస్యలు వినిపించుకుంటారు. చూడండి, ఏ ఒక్క రూపాయి లేకుండా తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, చదువుకోవడానికి సమయమైనటువంటి సౌకర్యాలు లేనటువంటి మా పరిస్థితులు, డబ్బు లేని మా పరిస్థితులు. ఈరోజు మనిషిని డబ్బులు వేసుకొని ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఈరోజు మీరే ఒక అధిష్టానం నిర్ణయం తీసుకొని మా సమస్యలు పరిష్కరించుకుంటే మేము అంత దూరం పోయేవాళ్ళం కాదు కదా. ఒకసారి ఆలోచించండి మంత్రులారా. ప్రతి మంత్రికి నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మా గోడు వినండి, మా సమస్యలు వినండి. ఇప్పటికైనా టైం మించిపోయింది ఏం లేదు. మీరు ఎప్పుడైతే హాల్ టికెట్ రిలీజ్ చేసినారో అప్పటి నుంచి ప్రతి ఒక్క నిరుద్యోగిని గుండెల్లో గుబులు రేగుతుంది, భయం పుడుతుంది. అయ్యా, మేము అనుకుంది ఏంది, మేము చేసింది ఏంది, మా బాధ ఏంది, మా దుఃఖం ఏంది, అసలు ఎవరు చెప్పుకోవాలి, ఎవరు ముందుకు వస్తలేరు, ఎవరు ఏం చేస్తలేరు, ఎగ్జామ్ ఎలా రాయాలి, ఉన్న పోస్టులు ఎట్లా భర్తీ అవుతాయి, రాస్తే మాకు జాబ్ వస్తుందో లేదు, ఎందుకు ఈ జీవితం, చచ్చిపోయిందే బెటర్ అనే స్థితిలో ఉన్నారు. దయచేసి మా యొక్క నిరుద్యోగుల గోడు వినండి మంత్రులారా. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మంచి ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మా యొక్క స్టూడెంట్తోని, నాయకులతోని, మంత్రులతోని కూర్చొని చర్చించి మా యొక్క సమస్యలు విని మేము ఏవైతే చెప్పినామో దాని ప్రకారంగా ఫాలో అవ్వాల్సిందే కోరుతున్నాం. లేకుంటే ఎక్కడి బతుకులు అక్కడ అయిపోతాయి, జీవితాలు వినాశనం చేసుకుంటారు. ఎక్కడికక్కడ ఎందుకు జీవితం అని విరక్తి చెంది అని చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మా యొక్క నిరుద్యోగ జీవితాలను వినాశనం చేయకండి, చంపివేయకండి. ఈ మానసిక వేదన, దుఃఖం అది మా బాధ ఏందో మాకు తెలుసుంటుంది. కాబట్టి ఇప్పటికైనా సమయం ఉంది, చర్చించే సమయం ఉంది. పోస్ట్పోన్ చేయండి. మా బాధలు వినండి, మా గోసలు వినండి. నా ఆడపడుచులు ఎంతోగానో ఏడుస్తున్నారు. యూట్యూబ్లో చూస్తుంటే ఆ బాధ నేను భరించలేకపోతున్నాను. నాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. ఏంది జీవితం, ఎన్ని రోజులు చదువుకుంటే ఉన్న పోస్టులు కొన్నే, అవి రాస్తే అందులో జాబ్ వస్తుందో రాదో తెలియదు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మాకు రాహుల్ గాంధీ గారు కూడా మాకు సహకరించి మా సమస్యలు పరిష్కరించి మాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. మరి వెంటనే దానిపై రాష్ట్ర సీఎంకు రాహుల్ గాంధీ సార్ ఫోన్ చేసి వాళ్ళ సమస్యను పరిష్కరించమని చెప్తాడని మేము ఎంతో ఆశిస్తున్నాం. నేను మా పక్షాన మా రాహుల్ గాంధీ మాకుంటాడని ఆయనకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆయన పాదాలకు వందనాలు తెలియజేస్తున్నాను. మా సమస్యను వినండి సార్, మా సమస్యలు పరిష్కరించండి. వెంటనే రాష్ట్ర సీఎంకు ఫోన్ చేసి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించి వాళ్ళకు సరైనటువంటి న్యాయం చేయాలని ఫోన్ చేసే విధంగా మీరు చేస్తారని మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా చేస్తారు సార్. మీరు ప్రతి ఒక్క సమస్యను పట్టించుకున్నారు కాబట్టి రాహుల్ గాంధీ మాకు న్యాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యువత, నిరుద్యోగులారా, మీరు ఎక్కడ చింతించకండి, బాధపడకండి, అగత్యాలకు గురికాకండి, ఆత్మహత్యలకు గురికాకండి.
బాధపడకండి. ఇంకా టైం ఉంది. పోరాడదాం. ప్రతి సంకల్పంతో ముందుకెళ్దాం. ఎక్కడికక్కడ కట్టడి చేద్దాం. కానీ మీ జీవితాన్ని, అమూల్యమైన జీవితం ఇది. తల్లిదండ్రులు మనల్ని కని చిన్న నుంచి పెద్ద దాకా కని పెంచి పెద్ద చేసి మనల్ని ఒక ప్రయోజకుల్ని చేసినారు. ఇది అల్లాటప్ప జీవితం కాదు. చనిపోతే తిరిగి వచ్చే జీవితం కాదు. అలాంటి ఉక్రోజులమైదాం, తిరగబడదాం, పోరాడదాం, చేద్దాం. కానీ మన జీవితాలను అగత్యాలకు, ఆత్మహత్యలకు దారి తీయకూడదు. ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది. ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉంటుంది. కానీ జీవితాన్ని ముగించుకునే విధంగా సమస్యను తెచ్చుకోకూడదు. నా నిరుద్యోగ యువత, ఈ పేరున మీ అందరికీ నేను శిరస్సు వంచుతున్నాను. పోరాడండి, ఫైటింగ్ చేయండి, యూట్యూబ్లోకి రండి. ప్రతి సమస్యను ప్రతి ఒక్క మంత్రులకు, ప్రతిపక్షాలకు, మీడియాలకు తెలియజేయండి. ఇంకా ఈ 5-6 రోజులు పోరాటం చేయండి. ప్రభుత్వం దిగి వస్తుంది. అంతేగాని మీ అమూల్యమైన జీవితాలను వినాశం చేసుకోవద్దని కోరుతున్నా. ఇప్పటికైనా రిలీజ్ అయినటువంటి హాల్ టికెట్లను చూసి నా నిరుద్యోగులు అలజడి, టెన్షన్ గురై భయం టెన్షన్లో ఎందుకు జీవితం అని చనిపోవాలనే ఆలోచనలు కలిగి ఉన్నారు. అలాంటి ఆలోచనలు మీలోకి రావద్దు. పోరాటం చేద్దాం. మన హక్కులు మనం సాధించుకుందాం. పోస్ట్ పోన్ అయ్యేంత వరకు పోరాటం చేద్దాం. నా యువత మీరే, సంకల్ప జీవితాలు మీరే. ఈ భారతదేశానికి, ఈ రాష్ట్రానికి వెన్నుముక మన యువత. ఈ యువత లేనిది ఏ ప్రభుత్వం రాలే, ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదు. మన యువత తలుచుకుంటే, మన నిరుద్యోగులు తలుచుకుంటే ఏ ప్రభుత్వమైనా దిగిపోవాల్సిందే. మనకు హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. దానిలో మనం పోరాడదాం. పోరాడి మన హక్కులు సాధించుకొని మళ్ళీ ఎగ్జామ్లు రాసి ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం జరిగిందని మనం గర్వపడే విధంగా ఉంటామని నా మనస్సాక్షిగా నేను చెప్తున్నాను. ఐదారపడకండి, పోరాడండి, ఫైటింగ్ చేయండి. జై యువత, జై నిరుద్యోగులారా, మీకే ఈ వందనాలు.